డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సైతం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. నిన్న కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ వద్ద డాక్టర్ని బూతులు తిడుతూ ఎమ్మెల్యే దుర్భాషలాడారు. దీనిపై తీవ్ర విమర్శలొచ్చాయి. తన తప్పును తెలుసుకుని దీనికి పరిహారంగా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తన ఇంటి వద్ద ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నట్లు నానాజీ స్వయంగా ప్రకటించారు. తగు సెటిల్ చేద్దాం, ఏదో వాలీబాల్ ఆడుకుంటారు, ఏదో ఇబ్బంది ఉంది, తగు సెటిల్ చేద్దాం ప్రిన్సిపల్ గారికి చెప్పి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక తీరా నన్ను ఎవరో ఏదో అన్నారంటే నేను ఏదో ఆవేశపరమైన మాటలతో కొంచెం తప్పుడుగా మాట్లాడాను. ఆ తప్పుడుగా మాట్లాడిన దానికి నిన్న డాక్టర్ గారికి నేను సారీ చెప్పాను. కానీ అది 10 మందికి తెలియాలి కదా, తప్పుడుగా చేసింది అందరికీ తెలిసింది. నా తప్పు నేను తెలుసుకుని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదా. ఎవరో తప్పు చేస్తే ఆయన ప్రాయశ్చిత్తం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పార్టీలో నేను ఉండి నేను తప్పు నేనే చేసి నేనెందుకు చేయకూడదు అన్నది ఆలోచనతో నేను రేపు పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా మా ఇంటి దగ్గర రేపు బయటకు వచ్చి ప్రాయశ్చిత్త దీక్ష చేయబోతాను. తెలియజేస్తాను. ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో అలా ఉన్నాను నేను నిన్న. కాబట్టి రేపు నేను ఆ దీక్ష చేపట్టబోతాను. ఎందుకంటే నన్ను ఎవరు ఆదర్శంగా తీసుకోకూడదు అనే విషయాన్ని ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఆ దీక్ష చేపట్టబోతా ఉన్నాను. ఖచ్చితంగా రేపు సాయంత్రం 4 పొద్దుల నుంచి సాయంత్రం 4 గంటలకు ఆ దీక్ష మా ఇంటి మీద కూర్చొని ఆ దీక్ష చేయబోతా ఉన్నాను.